కోఆర్డినేట్ జామెట్రీలో ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ కామా బి అండ్ మైనస్ ఏ కామా మైనస్ బి. ఎస్, సేమ్ డిస్టెన్స్ ఏంటి, ఫస్ట్ దీన్ని x1 అనుకుంటాం, ఇది y1, ఇది x2, ఇది y2. సేమ్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అక్కడ అనుకున్న x1 y1 x2 y2 ఇందులో వచ్చి సబ్స్టిట్యూషన్ చేయడమే. ఎస్, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఎంత ఇక్కడ మనకి మైనస్ ఏ, ఇక్కడ ఏముంది మైనస్ x1 అంటే ఎంత ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత ఇక్కడ మైనస్ బి మైనస్ y1 అంటే ఎంత ఇక్కడ బి హోల్ స్క్వేర్. ఎస్, స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ అంటే మైనస్ 2a హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ బి అంటే మైనస్ 2b హోల్ స్క్వేర్. దీన్ని బట్టి మీకు ఏం తెలిసి అర్థమైంది, ఏబీ హోల్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ హోల్ స్క్వేర్ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు మనం, ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు కదా, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో దీన్ని విడదీద్దాం, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దేనికి దానికి -2 హోల్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్, దేనికి దాన్ని విడదీసాను అంతే. లేదు ఈ స్టెప్ అవసరం డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు. ఎస్, -2 స్క్వేర్ వాల్యూ 4 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ 4 బీ స్క్వేర్. ఎస్, మీరు ఇక్కడ వరకు వదిలేసినా పర్వాలేదు, యూనిట్స్ అని రాయండి. లేదు కామన్ ఉంది, కామన్ తీసుకుందాం, ఇక్కడ వరకు వదిలేసినా పర్వాలేదు, లేదంటే ఇంకా కొన్ని స్టెప్స్ చేయండి, స్టెప్స్ చేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. దీంట్లో కామన్ ఏముంది 4 కామన్, సో 4 కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఇది ఎలా ఉంది, యాక్చువల్గా మనకి రూట్ ఏబీని ఎలా రాసుకోవచ్చు, రూట్ ఏ ఇంటూ రూట్ బీగా రాసుకోవచ్చు కదా. సో దీని ద్వారా దాన్ని రాస్తున్నాను, √4 ఇంటూ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అంటే √4 ఎందుకంటే √4 క్యాన్సిల్ అవుతుంది, ఐ మీన్ 2 స్క్వేర్ వాల్యూ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో √4 అంటే వాల్యూ ఎంత 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ యూనిట్స్, అంతే అండి. ఇక్కడ వరకు చేసినా పర్లేదు, లేదు ఇక్కడ వరకు చేసినా పర్లేదు, నో ప్రాబ్లం, బట్ లాస్ట్లో యూనిట్స్ అని వేయండి, ఓకేనా. ఎస్.